అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల శ్రావణి, జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఎడహ కమిటీ మెంబర్. ఈరోజు రైతులకి ఈ ప్రభుత్వం చేస్తుంది చాలా తీవ్రమైన అన్యాయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలి. రేవంత్ రెడ్డి గారే వెళ్ళి మరి నరేంద్ర మోడీ గారికి ప్రపోజల్ పెట్టారు, మాకు బుల్లెట్ ట్రైన్ కావాలి, గుజరాత్లో వచ్చింది, మా తెలంగాణలో రావాలి అని. గుజరాత్ 2027కి కంప్లీట్ అవుతుంది, మరి తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ అవుతే 5 ఏళ్ళకి కంప్లీట్ అవుతుందో లేకపోతే 10 ఏళ్ళకి కంప్లీట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే రోడ్స్ రాగానే స్టార్ట్ చేస్తే ఇంకా 3 సంవత్సరాల నుంచి రోడ్సే ఇంకా అడ్డదిడ్డంగా ఉన్నాయి. మరి అంత పెద్ద ప్రెస్టీజియస్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ నష్టపోతుంది ఎవరు, లాభపడుతున్నది ఎవరు? లాభపడుతుంది రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసుకున్న వాళ్ళు, లోకల్ పొలిటీషియన్స్ లాభపడుతున్నారు. నష్టపోతున్నారు ఎవరు? నిరుపేదలు. జీవనోపాధి ఓన్లీ వ్యవసాయం పైన మాత్రమే జీవనోపాధిగా చేసుకొని బ్రతుకుతున్న రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం పట్టించుకోవాలి కదండి. అందులో ఎకరం భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, అరెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 ఎకరాల వాళ్ళు ఉన్నారు. ఇది ఏం న్యాయపరమైన డీలింగ్? ప్రభుత్వము అంటే మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తోటి, ఇండస్ట్రియల్ హబ్బులతోటి మీరు చేసుకునే డీలింగ్స్ వేరే ఉంటాయి. కానీ ఒక సామాన్య రైతులు, సామాన్య ప్రజలతోటి ప్రభుత్వం చేసుకునే డీలింగ్స్ ఇవ్వా? ఒక ఎకరానికి 500 గజాలంట. ఎప్పుడు ఇస్తారు, ఏ ప్లేస్లో ఇస్తారు అని చెప్పేసి ప్రకాష్ గౌడ్ గారికి అడిగితే, ఎక్కడిస్తారండి 500 గజాలైనా అంటే అక్కడ ఊరి ఎమ్మెల్యేకే తెలియదు ఏ ప్లేస్లో ఇస్తారో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ఏదో ఒక ప్లేస్లో ఇస్తుంది. ఆ ప్లేస్లో ₹1 కోటి పలుకుతుంది. అంటే ఆ ప్లేస్ ఏంటో కూడా ఇంకా తెలియదు, కానీ ₹1 కోటి పలుకుతుంది అని చెప్పేసి ఉత్తుత్త హామీలు మన రైతులకు ఇవ్వడం అయితే ప్రకాష్ గౌడ్ గారికి తెలుసు. నెక్స్ట్ అక్కడ వారం రోజుల నుంచి రైతులు పోరాడుతున్నారు. మహిళలు, వృద్ధులు కలిసి కుటుంబ సమేతంగా కూడా పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? వాళ్ళ బ్రతుకు తెరవండి, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళకి అన్నం పెట్టే భూమిని బలవంతంగా వచ్చి ఏ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఇప్పుడు కాదు 9 నెలల క్రితమే వాళ్ళ హైకోర్టులో కూడా స్టే తెచ్చుకున్నారు. మా భూములు మావి అని చెప్పి స్టే తెచ్చుకున్నారు, ఫర్దర్గా దీనిపైన యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి. అయినా కానీ ఇప్పుడు బలవంతంగా ఒక 2000 మంది పోలీసులను పెట్టి రాత్రికే ఫెన్సింగ్స్ స్టార్ట్ చేసేసి వాళ్ళందరినీ బలవంతంగా అందులోంచి దొబ్బేయడం అనేది ఎక్కడి న్యాయం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కన్నీటి తుడవాలి, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తారు మేము రైతుల యొక్క కన్నీరు తుడుస్తున్నామని. ఈరోజు రైతుల్ని కన్నీళ్ళు పెట్టిస్తుంది ఎవరు? వాళ్ళ రైతులు కాదా? వాళ్ళ రైతు బిడ్డలు కాదా? అభివృద్ధి జరగాలి, కానీ అది రైతుల యొక్క కన్నీటితో కాదు. పోలీసులు కూడా వాళ్ళు నక్సలైట్లు కాదండి వాళ్ళపైన దౌర్జన్యం చేయడానికి, వాళ్ళని బలవంతంగా వాళ్ళ బాధని, వాళ్ళ ఘోషని వాళ్ళు ధర్నా చేసో నిరాహార దీక్ష చేసో వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మీ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి వాళ్ళు ధర్నా చేయలేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆఫీస్ సీఎం ఆఫీస్ ముందు వెళ్ళి, అసెంబ్లీ ముందు వెళ్ళి వాళ్ళు ధర్నా చేయలేదు. వాళ్ళు ధర్నా చేస్తుంది వాళ్ళ ఊరిలో, వాళ్ళ జాగలో వాళ్ళు కూర్చొని చాలా శాంతియుతంగా మా సమస్య ఇది, మా గోడు ఇది అని చెప్పి తెలంగాణ ప్రజలకి చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు, మా బాధ ఇది, మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నారు, ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వస్తుంది, మేము దాన్ని స్వాగతిస్తున్నాము, కానీ మేము అన్యాయం అయిపోతున్నాం, మా బతుకుల రోడ్లపైన పడిపోతుంది, మాకు జీవనోపాధి లేదు, మాకు జీవనోపాధిని కల్పించండి, భూమికి బదులు భూమి ఇవ్వండి, ఒక ఎకరానికి 500 గజాలు ఇస్తాం కాదు, మా దగ్గర ఎకరం తీసుకుంటే ఎకరం ఇవ్వండి, 2 ఎకరాలు తీసుకుంటే 2 ఎకరాలు ఇవ్వండి, ఇంకో దగ్గర భూమి చూపించండి, ఆ చుట్టుపక్కల ఏరియాలో చూపించండి అని రైతులు అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? న్యాయమే కదండి అది. 70% హ్యావ్ టు యాక్సెప్ట్ చేయాలి ఆ ప్రపోజల్కి. కానీ ఈ ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రెషర్ కావచ్చు, వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ అక్కడ ల్యాండ్లు రేట్లు పెరగడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్స్ మంచిగా వాళ్ళందరూ బ్రతకడానికి రైతుల్ని అన్యాయం చేయడం ఎందుకు? సరే, రైతులు భూములు తీసుకుంటున్నారు, రైతులు అడుగుతున్న డిమాండ్స్ న్యాయపరంగా వాళ్ళకి నష్టపరిహారం అనేది కట్టించాలి కదా. లేదు, ప్రభుత్వము ₹1 కోటి భూమికి 10,000 ఇస్తుంది, తీసుకోండి, ఆ 10,000 తీసుకోకపోతే ఉన్న 10,000 కూడా రావు అని అంటే ఎక్కడ న్యాయం ఇది?
ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉంటే ఇద్దరు అదే రైతులో కష్టం చేసుకొని పొద్దున పోతే సాయంత్రము 12 గంటలు 13 గంటలు వాళ్ళు ఆ పొలంలో వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇంటిని పోషించుకుంటున్నారు. మరి 500 గజాలు ఎప్పుడు ఇస్తావో తెలియదు, ఎక్కడిస్తావో తెలియదు. మరి వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటి? మరి వాళ్ళు పొట్టకుట్టి పట్టుకొని ఏ పట్టణంకి వెళ్ళి కూలి పనులు చేసుకోవాలి, ఇక్కడ వచ్చి ఏ మేస్త్రి పనులు చేసుకోవాలి, ఏ ఇటుకలు మోసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి కదండి. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదండి. అక్కడ ఉన్న ప్రకాష్ గౌడ్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఎంతోసారి వాళ్ళు ఆయన్ని 3-4 సార్లు గెలిపించింది కూడా మా భూములకి మంచి చేయండి, మాకు మంచి చేయండి, మాకు గట్టితనం చేయండి అని చెప్పేసి చేశారు. మరి ఆయన ఎమ్మెల్యే ఏం చేశారు? ఇలా రైతులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి రైతుల్ని ఎంతో కొంతకి ఒప్పించి ప్రభుత్వం ఎంతో కొంత కట్టబెట్టి ల్యాండ్ని తీసుకోవాలి, వాళ్ళ భూముల్ని లాక్కోవాలి, వాళ్ళ జీవన ఉపాధిని తీసేసుకోవాలి అని అనడం సబబు కాదు. రైతులకి వాళ్ళు అడిగిన డిమాండ్స్ ప్రకారం రైతులు బాధపడకుండా, రైతుల ఘోష పడకుండా వాళ్ళు అడిగిన డిమాండ్స్ని పూర్తి చేసి వాళ్ళకి తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా రైతులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి అన్యాయంగా అరెస్టులు చేసి వాళ్ళు న్యాయబద్ధంగా పోరాడుతున్న దానికి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్నది కూడా తగ్గినది కాదు. ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, మీరు ఏ ప్రొసీజర్స్ బేసిస్ పైన వెళ్ళారు, దానిపైన మీరు నోటిఫికేషన్స్ ఉంటే నోటిఫికేషన్స్ అవన్నీ కూడా మీరు బహిరంగంగా మీరు చెప్పండి, మాట్లాడండి. అంతే తప్ప రైతులకి మేము ఇస్తా అంటే అది కూడా వాళ్ళు కోల్పోతారు, అది కూడా వాళ్ళకి లేదు అని అంటే అదే రైతు కుటుంబం అడుగుతుంది. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయారు? మేము గత 4 తరాల నుంచి మేము అక్కడ సాగు చేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము, మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. మరి ఇన్నాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళింది? ఈరోజే వచ్చిందా రెవెన్యూ డిపార్ట్మెంట్? రైతుల యొక్క జీవనోపాధి దెబ్బతింటుంది. పాడి పశు సంపద తోటలు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అలాగే రైతు కుటుంబానికి మరి జీవనోపాధి కూడా కల్పించాలి కదండి. ఎప్పుడో ఏదో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎప్పుడో ఏదో వస్తుంది, ఎప్పుడో ఏదో మిరాకిల్స్ జరుగుతాయి అంటే కాదు కదా. ఇప్పుడు ఈ క్షణం గవర్నమెంట్ ఏం హామీ ఇస్తుంది రైతులకి అన్నది. ఇట్లా అన్యాయంగా రైతులపైన ఒత్తిడి తీసుకురావద్దండి. రైతులకు తగిన న్యాయం జరగాలి. రైతులు ఏదైతే వాళ్ళ భూమికి బదులు భూమియా, లేకపోతే వాళ్ళకి మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి ధరలు కట్టించడమా, లేకపోతే వాళ్ళకి ఇంకా మెరుగైన నష్టపరిహారం ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగిస్తుందో రైతుల డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసి మాత్రమే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి సగౌరవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము.